తెలుగు క్రైస్తవ సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి చక్కని అవకాశం కల్పించిన మరి స్థానిక దైవజనులు మాస్టర్ మరి వేణుబాబు గారికి, డేవిడ్ గారికి, శైలేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాంతానికి రావడానికి అదే రీతిగా పాస్టర్ గారితో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మమ్మల్ని నడిపించినటువంటి మా ప్రియులు దైవజనులు మరి రెవరెండ్ మరి సురేష్ బాబు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగా. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? బాగున్నారా? మీ అందరూ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మరి మొట్టమొదటిసారిగా నన్ను నా భార్యను దేవుడు ప్రేమించి ఈ యొక్క యుఏఈకి తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం మరి దేవుడు ఏ విధంగా దేవుడు ద్వారాలు తెరుస్తారని మేము ఊహించలేదు. కేవలం ప్రార్థన చేస్తున్నాం, దేవా మమ్మల్ని నడిపించండి, వాడుకోండి అని ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు అనుకూల సమయంలో తన చిత్తానుసారముగా మాకు అవకాశం ఇచ్చి మరి జీసీకే కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి, అదే రీతిగా మరి మీతో కలిసి ఈ రీతిగా ఆరాధించడానికి దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అల్పులైన మమ్మలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి మా యొక్క సంఘాల నుండి భీమవరం మన్నా ఫుల్ గాస్పెల్ చర్చ్ నుండి, అదే రీతిగా తణుకులో ఉన్న మా నాన్నగారి యొక్క సంఘము న్యూ లైఫ్ ఫెలోషిప్ సంఘం నుండి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మరి ఈరోజు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన కోరిక అని ప్రతి బుధవారం ఇక్కడ జరుగుతున్నట్టుగా నేను చూశాను, గమనించాను. మరి ఆ పోస్టర్ నాకు పంపించడం జరిగింది. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి వారం మరి ఈ విధంగా కలుసుకోవడం ఎంతో ధన్యత. హల్లెలూయా. కాబట్టి మా భీమవరం సంఘంలో కూడా ప్రతి నెల 3వ ఆదివారము ముందు ఉన్నటువంటి రోజులు 2 రోజులు శుక్ర, శని, ఆది ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటాయి. వారు నెలకు ఒకరు ప్రత్యేకమైనటువంటి ఈ విధంగా మాకులాగి వచ్చి ఎవరైనా ఒకరు వచ్చి వాక్యం చెప్తూ ఉంటారన్నమాట. సో మీరు ప్రతి వారం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ధన్యులు. దేవుని యొక్క కృపను పొందిన వారు. మరింత దేశం కాని దేశంలో, ఊరు కాని ఊరిలో మరి కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మీరు కష్టపడి పని చేసుకుంటున్నారు. దేవుడు మీ కష్టార్జితాన్ని చూస్తున్నాడు. ఆయన మీకు ప్రతిఫలం ఇస్తారు ఖచ్చితంగా. మీరు కష్టపడేది ఏదైనా సరే అది ఏది వృధాగా పోదు. అది దేవుని పనిలో అవ్వచ్చు, కానీ మీ పనిలో అవ్వచ్చు, సొంత పనిలో అవ్వచ్చు, కానీ ఏదైనా సరే ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభిస్తే అసాధ్యమైనట్టు ఏమీ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ ఉపవాస ప్రార్థన నిమిత్తము దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్యాన్ని కీర్తన భాగం 69వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన భాగము 69వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. ఉపవాసం నుండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. యేసయ్యా, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగల మనసును మాకు దయచేయమని మీరే మాకు బోధించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఉపవాసం ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాడో కూడా చెప్తున్నాడు. కన్నీరు విడుచుచు. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తుంటే అది ఎలాగుందంట? ఏమంటున్నారంట అందరూ? ఆయన నిందిస్తున్నారంట, దూషిస్తున్నారంట, హాస్యం చేస్తున్నారంట, హాస్యాస్పదంగా ఉందంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు
నీతిగా భక్తిగా మనం జీవిస్తున్నప్పుడు, త్యాగపూర్తిగా జీవిస్తున్నప్పుడు, ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవడం సర్వసాధారణమే. హల్లెలూయా. కాబట్టి ప్రభు కోసము ఎంత ఓర్చుకుంటే అంత మనకు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని దెబ్బలు తగిలితే అంత ఆశీర్వాదం, ఎన్ని అవమానాలు నిందలు ఎదురొస్తే అంతగా ఆశీర్వదిస్తాడు. దానికి ప్రతిఫలం మనుషులు ఎవరు కానీ దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఓపిక సహనముతో ఉండాలి అంటే, ఈ శోధనను జయించాలి అంటే, లోకములో జయ జీవితం కలిగి మనం జీవించాలి అంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే కొన్ని సాధ్యమవుతాయి, లేకపోతే జరగవు. హల్లెలూయా. కాబట్టి మీరు ఒకవేళ ఎలాంటి పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థన అలవాటు చేసుకోండి. మానక నేను స్తుతిస్తానంటున్నాడు కీర్తనకారుడు. అదే రీతిగా నేను మానక ప్రభువా ఉపవాసం నుండి ప్రార్థన చేసి అసాధ్యమైన కార్యాలు నా జీవితంలో సుసాధ్యం చేసుకుంటానని ఒక గట్టి తీర్మానం చేసుకుంటే మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు, ఏ కొదువ మీకు ఉండదు. మీరు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. మీరు ఇచ్చేవారుగా ఉంటారు తప్ప పుచ్చుకునేవారుగా ఉండరు. అలా కావాలి, ఆ స్థితికి వెళ్ళాలి. ఆత్మీయంగాను శారీరకంగాను అన్ని రీతిలుగా మనం ఎదగాలి, ఫలాభివృద్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన మనం చేయాల్సిందే, అలవాటుగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది చేయాలనుకుంటారు కానీ ఉండలేరు, ఉండాలనుకుంటారు ఉండలేరు. ఒక్క పూట పోన్లే అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఒక రోజు ట్రై చేద్దామని ట్రై చేసిన తర్వాత సేపటికి లాగుతూ ఉంటుంది మామూలుగా ఉపవాసం ఉన్నప్పుడు, మామూలు రోజులో తినేదానికంటే కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తూ ఉంటారు. అది ఉపవాసం అనుకుంటారు. అది ఉపవాసం కాదు, ఉపమావాసం. అది దేవునికి స్తోత్రం కలుగు. ఏ వాసం? ఉప్మా తినేస్తాం. ఫుల్గా ఉప్మా తింటే ఆకలించదండి అసలు. అందుకే ఉప్మా పెడతారు మీటింగ్లో పొద్దున్నే. దేవునికి స్తోత్రం కలుగు. మధ్యాహ్నం దాకా ఆకలేయకూడదు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము మనం చేస్తే, ప్రైజ్ ది లార్డ్, యెషయా 58వ అధ్యాయంలో ఉంటుంది ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసమో ఆ ఉపవాస ప్రార్థన మనం చేస్తే తప్పకుండా మన ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఇస్తారండి. ఆమేన్. అయితే ఒక మాట నేను చెప్పాలను, కొంతమంది భక్తులు కొన్ని మాటలు చెప్పారు, చాలా చక్కని మాటలు చెప్పారు ఉపవాస ప్రార్థన గురించి. ప్రార్థన అనేటువంటిది ఏంటంటే, ఎందుకు మనం ఉపవాసం ఉంటామంటే దేవుని యొక్క చిత్తాన్ని వెతకి, చెప్పండి, దేవుని యొక్క చిత్తాన్ని వెతకి దానిని గ్రహించి దానికి లోబడుటకు ఉపవాసం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ జీవితంలో, నా జీవితంలో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలి, తెలుసుకోవాలి అంటే ఉపవాసం ఉండాల్సిందే. ఉపవాసం ఉండి అనేక మంది భక్తులు వారి యొక్క దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి వారు ఈ రోజు కూడా చరిత్రలో నిలిచిపోయి గొప్ప కార్యాలు చేశారు దేవుని కొరకు. వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు కాబట్టి, దేవుని చిత్తాన్ని గ్రహించారు కాబట్టి, లోబడ్డారు కాబట్టి వారు దీవించబడ్డారు. మనం కూడా దీవించబడాలి అంటే, హెచ్చించబడాలి అంటే, మన బ్రతుకులు ఫలభరితంగా మారాలి అంటే ఎడారి ప్రాంతంలో తప్పకుండా ఉపవాస ప్రార్థన అలవాటుగా చేసుకోవాల్సిందే ప్రియ సంగమా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో వి ఫాస్ట్ టు సీక్ అండ్ సబ్మిట్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని వెతకి గ్రహించి అర్థం చేసుకుని దానికి లోబడటకు మనం ఉపవాసం ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉంటే కాదు, ఉండాలి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఇంకొక మాట ఏంటంటే మీతో చెప్పాలనుకున్నది, రాత్రి ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు ఏం గ్రహిస్తామంటే, నాకున్నటువంటి శారీరక అవసరతలు ఏంటి, శరీరానికి కావాల్సిన ప్రతిరోజు మనకి ఆహారము నీరు ఇవి చాలా ప్రాముఖ్యమే కాదా? మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఈ రెండు ఖచ్చితంగా రోజు ఆహారం తీసుకోవాలి, నీరు తాగాలి. రోజుకి ఎన్ని బాటిల్ ఎత్తున్నారు? మన కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు బస్సులు ఎక్కినప్పుడు 2 బాటిల్ అన్నాడు. అంతకు మించి మీకు ఎవరు అన్నాడు? అడిగినా ఇవ్వడం అన్నాడు. ఎందుకంటే వాటర్ చాలా ఇక్కడ ఎక్స్పెన్సివ్, ప్రెషియస్, దొరకడం చాలా కష్టం. కాబట్టి వాటర్ వేస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మనిషికి 2 బాటిల్ అని చెప్పి మాకు ఇచ్చారు. అయ్యే దాచుకుని కొంచెం దాక్కుంటూ అలా గడిపేసాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మళ్ళీ హోటల్ ఇస్తారు కదా 2, అవి కూడా దాచుకునే వాళ్ళం అన్నమాట. అలా 4 అయ్యాయి. దేవునికి స్తోత్రం. సో ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత
నీరు యొక్క విలువ ఏంటో బాగా అర్థమైంది మాకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి పుష్కలంగా ఉంది నీరు అక్కడ. అది సాధారణ ఈజీగా తీసుకుంటారు, అక్కడ పట్టించుకోరు పెద్దగానే, వాడుకుంటూ ఉంటారు. కానీ భీమవరంలో కూడా వాటర్ స్కేర్సిటీ వచ్చేసింది, అంతా ఉప్పు నీరు వచ్చేస్తుంది. సో మంచినీరుకి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా చోట్ల, మన ఆంధ్రాలో కూడా. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని చోట్ల నీరు పుష్కలంగా ఉంది. పొలాలకు మాత్రం పొదువేమి లేదు. దేవుడు గోదావరి నదిని చేయడం మనం దేవుని. మరి మీలో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారో, తెలంగాణలో ఉన్నారో, ఏ భేదం లేదు. మనందరం ఒకటే. మమ్మల్ని ఎవరో కొత్తలా చూడొద్దు పని బాబు. మీరు ఎప్పుడో వేరే ప్లానెట్ నుంచి ఏం రాలేదు. మేము మీ కుటుంబమే, మనందరం ఒకటే కుటుంబం. మన తండ్రి ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అందరం కూడా అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళు. మనకందరికీ ఒకే తండ్రి, పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన యొక్క శారీరక అవసరత కన్నా ఆధ్యాత్మిక అవసరత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని ఎప్పుడు తెలుస్తుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. కాబట్టి our spiritual need for God is far more fundamental than our physical need for food and water. ఆహారము, నీరు కంటే, ఈ యొక్క శారీరక సంబంధమైన అవసరాల కంటే, ఈ యొక్క ఆత్మ సంబంధమైన దేవుడిని కూర్చున్న దేవుని కొరకైనటువంటి ఆ తృష్ణ అనేటువంటిది ఎంతో అవసరం. అది మనం నెరవేర్చబడాలి, తృప్తి చెందాలి అంటే, ఆత్మీయంగా ఎదగాలి, వర్ధిల్లాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది గ్రహించక చాలా మంది శరీరం మీదే మనసు పెడుతుంటారు తప్ప ఆత్మ మీద మనస్సు వారికి ఉండదు. ఆత్మను గురించి వారు ఆలోచించరు. కాబట్టి వారు వర్ధిల్లరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఆత్మలో వర్ధిల్లుతున్నామా లేదా పరీక్షించుకోవాల్సిన సమయం ఈ ఉపవాస ప్రార్థన పొడిగులు సమయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది రెండోది. మూడోదిగా ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నాను. ఏంటా మాట అంటే, ఫాస్టింగ్, మన యొక్క ఉపవాసము చేసినప్పుడు మనము తినేటువంటి ఆ శారీరక సంబంధమైన ఆహారము కంటే దేవునితో మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తినే ఆహారాన్ని పక్కన పెట్టేసి విడిచిపెట్టి ఇప్పుడు ఈ దేనిలో ఆనందిస్తాం? ఆహారం బదులు దేవునిలో ఆనందిస్తాం. ఎప్పుడు? ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. అది చేసేవారికి, దేవునితో సంబంధం ఉన్నవారికి అర్థమవుతుంది, దేవునితో సంభాషించే వారికి అర్థమవుతుంది దేవునిలో ఉన్నటువంటి ఆనందం, సంతోషం, సమాధానం. హల్లెలూయా. కాబట్టి మీరు అర్థమైంది కాబట్టి, గ్రహించారు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి, ఈరోజు మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, మీరు టైర్డ్ అయినప్పటికీ కూడా మీరు సిద్ధపడి మీటింగ్కి వచ్చారంటే మీరు అందరూ కూడా దేవుని ప్రేమించుతున్నవారు. దేవునికి స్తోత్రం. మీరు ధన్యులండి. కాబట్టి మీరు కూడా, ఇతరులు కూడా ధన్యులు అవ్వాలంటే మీరు వారికి క్రీస్తుని గురించి చెప్పాలి, వివరించాలి, వారిని కూడా ప్రభువులోనికి నడిపించాలి. అప్పుడు మీరు ఇంకా దేవుడి మీద ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ ఇంకో మాట ఏంటంటే, ఫాస్టింగ్ ఇస్ ఫీస్టింగ్ ఆన్ ఫెలోషిప్ విత్ గాడ్. ఫాస్టింగ్ ఇస్ ఫీస్టింగ్ అంటే ఈ ఉపవాసం అనేటువంటిది దేవుడితో ఫీస్టింగ్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడితో ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత ఏముంటుంది? సాధారణంగా ప్రేమ మీద ఉంటుంది, చాలా చోట్ల. సో అదే రీతిగా ఇక్కడ ఉపవాసంలో మరి ప్రేమ ఉండదు కదా. అందరూ ఉపవాసం ఉంటారు. ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా నువ్వు ఏదో పెడతావు, భోజనాలు ఎలా పెడుతున్నారంటే అది ఉపవాస ప్రార్థన కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పేరుకేమో ఉపవాస ప్రార్థన, కొంతమంది భోజనాలు ఉంటాయి, లేదా పలహారం ఉంటాయి. అదే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. మాకు తెలుస్తుంది అక్కడ. కాబట్టి కొంతమంది చూడంగానే శోధన అనమాట, అక్కడే తినేయాలనిపిస్తాం. అది చిత్తం. సో కొంతమందికి శోధన ఉండాలనుకుంటారు, ఉపవాసం అయ్యి చూసినప్పుడు మనసు లాగేస్తూ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని మనం జయించాలి. శరీర సంబంధమైన వాటిని జయించాలంటే శరీరాన్ని నలగొట్టాలి ఉపవాస ప్రార్థనతో. ఆమేన్. అప్పుడే ఆత్మ బలపడుతుంది, మనం వర్ధిల్లుతాం అన్ని విషయాల్లో. కాబట్టి ప్రథమ స్థానము, ప్రాథమికమైనటువంటి పని మనం చేయాల్సింది ఏంటంటే, దేవునికి ప్రథమ స్థానం నుంచి దేవునికి నచ్చినటువంటి ఉపవాస ప్రార్థన చేస్తే అసాధ్యమైనదంటే ఏది ఉండదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గ్రహించక, ఏ శక్తి? ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గ్రహించక ఎందరో నిర్లక్ష్య పెట్టుచు ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను ఎదుర్కోలేక జయ జీవితాన్ని కోల్పోతున్నారండి చాలా మంది. అవునంటారా కాదంటారా? మాట్లాడండి.
అవునండి, దేవునికి స్తోత్రం కలుగును. చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తున్నారంటే జయించలేకపోతున్నారు వారి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో. ఎదురొచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు జయించలేకపోతున్నారు. ఎందుకు? ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియక, నిర్లక్ష్యం. తెలుసు కొంతమందికి, తెలిసినా సరే చేయట్లేదు, అందుకే ఓడిపోతున్నారు అనమాట. గెలవాలి అంటే, జయ జీవితం కావాలంటే వి మస్ట్ ఫాస్ట్. మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, జయాన్ని పొందుకోవాలి. ఆమేన్. కాబట్టి ఉపవాసము ఉన్నప్పుడు మనం ఏం చేయాలో 4 విషయాలు మీతో చెప్తాను. చెప్పమంటారా? అదేంటండి అంత మెలుగా మాట్లాడుతున్నారు? హాయ్ బాబు, ఆకలేస్తుందా? ఉపవాసం ఉన్నట్టున్నారు, మాట్లాడలేదు ఎవరు. దేవునికి స్తోత్రం కదా. ఉపవాసం ఉన్నప్పుడు 4 విషయాలు చేయగలం ఖచ్చితంగా. ఈ ఫాలో అయితే తప్పకుండా మన ఉపవాస ప్రార్థన సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు చేసే దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నారో, అడుగుతున్నారో దానికి తప్పకుండా జవాబు వస్తుంది. ఆమేన్. నెంబర్ 1, అధిక సమయము. నాతో కలిసి చెప్తారా? అధిక సమయము వాక్యము చదువుట మంచిది. ఏం చదవాలంట? ఎంతసేపు? ఎప్పుడు? ఉపవాసం. ఓకేనా? అర్థమైందా? సో ఉపవాసం ఉన్నప్పుడు మనం మొట్టగా చేయాల్సింది ఏంటి? అధిక సమయము వాక్యమును ధ్యానించుట ఎంతో మంచిది. హల్లెలూయా. కొంతమందికి బైబిల్ తెరవంగానే చదువుతూ ఉండగా దాని మీద పడిపోతారు. హల్లెలూయా. ఎవరైనా చదువుతుంటే నిద్ర వచ్చేస్తుందని, ఎంత హాయిగా ఉంటుందో. మళ్ళీ మామూలప్పుడు రాదు. దేవునికి స్తోత్రం కదా. ప్రైజ్ ది లార్డ్. అది ధ్యానం కాదు, అది ఇంకో ధ్యానం. ఆ ధ్యానం ఇంకో వేరే ధ్యానం అయిపోతుంది. అసలైన ధ్యానం ఏంటంటే ఏదైనా చక్కని ఒక అధ్యాయాన్ని తీసుకుని, ఒక పుస్తకాన్ని తీసుకుని కూర్చొని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయంతో చదివితే అనేక విషయాలు బయలుపరుస్తాడు దేవుడు మనకు. ఆమేన్. మీరు ట్రైనింగ్స్ చేయాల్సిన ఆ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ ఉంటే అనేకమైన లోతైనటువంటి మర్మాలను మీకు దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ అధిక సమయము వాక్యము చదువుతూ ఉండగా మనకెంతో మేలు, మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగుగా. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏమిటనగా ఒంటరిగా ప్రార్థనలో దేవుడితో గడుపుట మంచిది. ఆమె చెప్తారా? ఏంటండి? ఒంటరిగా ప్రార్థనలో దేవునితో గడుపుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి దీనికి మాదిరి ఎవరండి? ఒంటరిగా ప్రార్థన చేసే విషయంలో, ఏకాంత ప్రార్థనలో మనకందరికీ హూ ఇస్ ద ఎగ్జాంపుల్? యేసు ప్రభువారు. ఆయన కంటే ఇంకెవరు ఉన్నారండి బెస్ట్ ఎగ్జాంపుల్? దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన ఈ భూలోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన ప్రతిరోజు కూడా ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారుజామున రేయి మొదటి జామున ఆయన లేచి ఆయన కొండ మీదకి వెళ్ళి తండ్రి అయిన దేవునితో ఆయన మాట్లాడేవాడు, సంభాషించేవాడు. మరి దేవునితో అట్టి సహవాసం నీకున్నదా? సన్నిహిత బాంధవ్యం, సన్నిహిత సహవాసం, అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, అది మనకు ఉన్నదా లేదా అని ఒక్కసారి మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఉపవాస ప్రార్థన సమయం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఒకవేళ ఒంటరి ప్రార్థన మీరు అలవాటు లేకపోతే ఇకనైనా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, ప్రారంభించండి. ప్రారంభించిన తర్వాత చూడండి, ఖచ్చితంగా మీరు గొప్ప ఫలితాలు మీరు చూడగలరు. మార్పు మీరు చూడగలరు. మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి నాలో ఎంత మార్పు వచ్చేసింది అని ఎప్పుడు మీరు తెలుసుకుంటారంటే ఏకాంత ప్రార్థన చేయడం అలవాటుగా చేసుకున్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే రెండోది, ఒంటరిగా ప్రార్థనలో దేవునితో గడుపుట మంచిది. చెప్పండి. ఒంటరిగా ప్రార్థనలో దేవునితో గడుపుట మంచిది. అది రెండోది. నెంబర్ 3, మూడవది ఏమిటనగా ఆత్మ సంబంధమైన విషయాలపై. చెప్పండి. ఏ విషయాలు? ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సును కేంద్రీకరించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగుగా. మూడవదిగా లోక సంబంధమైన విషయాల మీద కాదండి. ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలపైన మనస్సును కేంద్రీకరిస్తే దేవుడు తన ఉద్దేశాలు బయలుపరుస్తాడు. తన చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆత్మాభిషేకంతో మనం నింపబడతాం. మనలో ఉన్న దోషమంతా పోతుంది. పరిశుద్ధతతో నింపబడతాం. దర్శనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగుగా.
అప్పుడు తండ్రికి మనం ఇష్టలుగా జీవించవచ్చు. తండ్రి అయిన దేవునికి దగ్గరగా జీవించేటువంటి అనుభవం ఎప్పుడు వస్తుందంటే, మనము ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సును కేంద్రీకరించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవునికి దగ్గర అయిపోతాం అన్నమాట. దగ్గర అయినప్పుడు దేవుడు, దావీదుకి చక్కని పేరు ఉంది, సాక్ష్యం ఉంది. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడు అంటే దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, కనిపించినటువంటి ఆ దేవుని అనంతుడైన గొప్ప దేవుడైన సర్వ యొక్క సృష్టికి కారణభూతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క హృదయాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశాలు మనకు అర్థమవ్వాలి అంటే మనము కూడా దావీదు వలె ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సును కేంద్రీకరించినప్పుడు తప్పకుండా మనం దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటాం. దేవుడు యొక్క ఆయన చిత్తం ఏమిటో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా మందికి అండి వాళ్ళ లైఫ్లో వాళ్ళ డెస్టినీ ఏంటో తెలియక, వాళ్ళ లైఫ్ గోల్ ఏంటో తెలియక వాళ్ళకి నచ్చినట్టుగా జీవించి చాలా విఫలమైపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు, ఓడిపోతున్నారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అది సాతాను చేసేటువంటి పని. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వకుండా మనం ఉండాలి అంటే, అపవాదైన సాతాను గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుచు ఎవరిని మరింగుదామా అని చూస్తూ ఉన్నాడు. వాటిని మనం ఎదిరించాలి, మనం జయించాలి, జయ జీవితం కలిగి జీవించాలి అంటే, సాతాను పైనటువంటి వాడిపైన మనం విజయం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సును కేంద్రీకరించుట మనకెంతో మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు గెలవాలి. చెప్పండి, నేను గెలవాలి, నాకు జయ జీవితం కావాలి. ఆమేన్. కావాలంటే ఏం చేయాలని? మూడవదిగా ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సును కేంద్రీకరించండి, లోకాన్ని పక్కన పెట్టండి. ఆమేన్. లోకం అనగా మీకు తెలుసు. నెంబర్ 4, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగవ విషయం, ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్ముడు నీతో ఏమి మాట్లాడుచున్నాడో గ్రహించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, నాలుగవది, పరిశుద్ధాత్ముడు నాతో అని చెప్పండి. పరిశుద్ధాత్ముడు నాతో ఏమి మాట్లాడుచున్నాడో గ్రహించుట మంచిది. ఎప్పుడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ 4 విషయాలు దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి, మర్చిపోకూడదు. మీ లైఫ్లో గుర్తుండిపోవాలి. 1, అధిక సమయం వాక్యం చదువుట మంచిది. 2, ఒంటరిగా ప్రార్థనలో దేవునితో గడుపుట మంచిది. 4, ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సును కేంద్రీకరించుట మంచిది. 4, పరిశుద్ధాత్ముడు నాతో ఏం మాట్లాడుచున్నాడో గ్రహించుట మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుచున్నాడో గ్రహించుట మంచిది. ఎప్పుడు తెలుసుకుంటాం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడని? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, శరీరాన్ని నలగగొట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనం విజయం పొందుకుంటాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అడగొచ్చు ప్రశ్న, అసలు పాస్టర్ గారు ఉపవాసం నేను ఎందుకు ఉండాలండి? ఒకవేళ ప్రశ్న మనం వేసుకుంటే కనుక, నేను మీకు 3 కారణాలు చూపించాలని నేను ఆశిస్తున్నాను. ఆ 3 కారణాలు చెప్పి నా యొక్క వాక్య సందేశాన్ని నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పమంటారా? నవ్వుతూ చెప్పొచ్చు కదా, అంత సీరియస్గా ఫేస్లు పెట్టి చెప్పండి అంటే నేనేమనుకోవాలి? హల్లెలూయా. నవ్వచ్చు కదండి, దేవుడు నవ్వడానికి కదా మనకి చక్కని ముఖాన్ని ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు. ఆ పళ్ళు ఎందుకు ఇచ్చాడు? నవ్వడానికి. దేవునికి స్తోత్రం, దాచుకోవడానికి కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడుచుకున్నారు బాబు, గడుచుకున్నారు మీరు అయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఉపవాసం ఎందుకు ఉండాలి? 3 కారణాలు చెప్తాను. నెంబర్ 1 ఏంటి? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అండి, మీరు జస్ట్ రాసుకోండి, తర్వాత మీకు చదువుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చదివితే, అక్కడ యేసు ప్రభువారు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? వాట్ హ్యాపెన్? మేము మీకు చెప్పినట్టే చేసాం కదా, మరి ఎందుకు మాకు జరగలేదు అని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం అక్కడ ఉంది. ఏమన్నారు యేసు ప్రభువారు అంటే, ఏమన్నారు యేసు ప్రభువారు? మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానేది పోవును
మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇక్కడ వారు ఎందుకు శిష్యులు ఎందుకు ఆ పనిని చేయలేకపోయారు అంటే వారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము. చెప్పండి, ఏ విశ్వాసం అంటండి? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఏంటి? చిన్నదైన విశ్వాసం, కొద్దిదైన విశ్వాసం. గొప్ప విశ్వాసం అంటే చాలా గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు, ముఖ్యంగా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. విశ్వాసముతోనే మనం అడగాలి. ఒకవేళ ఏ కోసమైనా కొంతమైనా కొద్దిగా అయినా సరే అల్ప విశ్వాసం ఉంటే ఆ పని జరగదు, ప్రార్థనకు జవాబు రాదు. రావాలి అంటే ఏం చేయాలి మనం చెప్పండి? నెంబర్ 1, అల్ప విశ్వాసమును అధిగమించుటకు ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఎవరైనా అడిగితే చెప్పండి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తారండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు టక్కుమని చెప్పారు సమాధానం. మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని అధిగమించడానికి ఉపవాస ప్రార్థన చేస్తే మనకు మంచిది అండి అని మనం చెప్పగలగాలి. ఆమెన్ చెప్తారా? దేవునికి స్తోత్రం. కాబట్టి మీ అల్ప విశ్వాసమే దానికి కారణం అన్నాడు యేసుప్రభువు వారు. ఒకవేళ మీరు కూడా ఆ స్థితిలో ఉన్నట్లయితే కనుక ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు, ఏం జరుగుతుంది, అసలు జీవితంలో ఏంటి, యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి అయోమయ పరిస్థితులు మీరు ఉంటే కనుక, డౌట్ఫుల్ పరిస్థితులు మీరు ఉంటే కనుక, ఆ యొక్క అనుమానపు స్థితిలో మీరు ఉంటే కనుక, మీలో ఉన్న ప్రతి అనుమానము, అల్ప విశ్వాసము యేసు నామములో బయటికి పోవునుగా. మీలో బలమైనటువంటి విశ్వాసము దేవుడు ఆయన సమృద్ధిగా కుమ్మరించి మిమ్మల్ని ఆశీర్వదించునుగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, ఉపవాసం ఎందుకు ఉండాలి అని అడిగితే మొదటి కారణము అల్ప విశ్వాసమును అధిగమించడానికి నేను ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రిఫరెన్స్ రాసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు చదువుకుంటే, ఫిలిప్పీ 1వ అధ్యాయం 25 నుంచి 25 చదువుకుంటే అక్కడ మనము ఎందుకు ఉపవాసం ఉండాలి? అల్ప విశ్వాసమును అధిగమించి విశ్వాసము యందు అభివృద్ధి పొందవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అల్ప విశ్వాసం జయించి అధిగమించి మనం దేనిలో ఎదగాలంట? అభివృద్ధి పొందాలంట. విశ్వాసమందు మనం అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి రాత్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే నా సొంత మాటలు నేను చెప్పట్లేదండి, దేవుని యొక్క వాక్యాన్నే మీకు వివరిస్తున్నా. కాబట్టి దేవుడే మనతో మాట్లాడుతున్నారు. ఎసానో దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అల్ప విశ్వాసం అధిగమించి విశ్వాసమందు అభివృద్ధి నేను పొందాలి. ఆమేన్. విశ్వాసమందు అభివృద్ధి పొంది అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం ప్రకారము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం ప్రకారము విశ్వాసమందు మనము నిలకడగా ఉండవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అల్ప విశ్వాసం అధిగమించి విశ్వాసమందు అభివృద్ధి పొంది విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాసం ఎందుకు ఉండాలో కారణాలు చెప్తున్నాను మీకు. అందులో మొదటి కారణం ఎందుకు ఉపవాసం ఉండాలి? మనలో ఉన్న ఒకవేళ అల్ప విశ్వాసం ఉంటే దాన్ని అధిగమించడానికి, విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి, విశ్వాసంలో నిలకడగా ఉండడానికి ఏం చేయాలి? మనము ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గోడలు ఉన్నాయి కదండి, పిల్లర్స్ ఉంటాయి. బిల్డింగ్ కట్టినప్పుడు పిల్లర్లు ఉంటాయి కదా, ఆ పిల్లరు కట్టిన తర్వాత అటు ఇటు కదులుతుందా? అక్కడే ఉంటుందా? కదిలితే బిల్డింగ్ ఏముంటుంది? దాని బిల్డింగే అంటాం. ఇంకేమైనా ఉందా? పిల్లర్లు కదులుతుంది. నేను అక్కడికి వెళ్తానే కాసేపు, నేను ఇక్కడికి వెళ్తానే కాసేపు అన్నయ్య అనుకో, ఏంటి పరిస్థితి? బిల్డింగ్ ఊరిపోతాయి, సరిగ్గా కట్టకపోతే. కాబట్టి ఆ పిల్లర్ కట్టిన తర్వాత స్తంభం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, నిలకడగా ఉంటుంది. క్వాలిటీగా కట్టింది నిలకడగా ఉంటుంది, క్వాలిటీగా కట్టలేనిది పడిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ప్రార్థన, మన ప్రార్థన, మన ఉపవాస ప్రార్థన నిలకడగా, మన విశ్వాసం బలమైనదైతే, స్థిరమైనదైతే, నిలకడగా ఉన్నదైతే మీకు అసాధ్యమైనట్టు ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు వలె మనం కూడా గొప్ప కార్యాలు చేయవచ్చు. ఆమేన్. కాబట్టి ఎందుకు ఉపవాసం ఉండాలి? అల్ప విశ్వాసం అధిగమించుటకు, విశ్వాసమందు అభివృద్ధి పొందుటకు, విశ్వాసమునందు నిలకడగా ఉండుటకు. కొంతమంది విశ్వాసంలో వస్తారు, వచ్చిన తర్వాత నిలకడగా ఉండరు. కొన్ని శోధనలు వచ్చినాయి అనుకోండి, కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తప్పిపోతూ ఉంటారు, దారి తప్పిపోతూ ఉంటారు. అలాంటి మంది ఎంతోమంది ఉన్నారు.
ఇంకో విషయం కూడా చెప్పాలి. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్లో ఎదిగాం, కలిసి ఎదిగాం. నాకంటే చిన్నోడే, కానీ ఫ్యామిలీ ఫ్రెండ్సే, చాలా క్లోజ్గా ఫ్యామిలీగా బ్రదర్ లాగానే ఉన్నాం. చిన్నప్పటి నుంచి చర్చకు వస్తున్నాడు, చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాడు, సండే స్కూల్లో ఉన్నాడు, అన్నీ వింటున్నాడు. అయితే నాకు రీసెంట్గా వాడు మాట్లాడుతున్నప్పుడు వేరే దేశంలో ఉన్నాడు, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చదువుకుని. మేము సంభాషణలో దూరంగా ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు దేవుడిని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు తెలియలేదు, బయటికి వెళ్ళిన తర్వాత బలహీనత వచ్చిన తర్వాత ప్రభువుని తెలుసుకున్నాడు అంటే. అప్పుడు ఈ విషయం కూడా చెప్తున్నాడు నాకు. నేను అనుకుంటున్నాను వాడు చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసే ఉన్నాం కదా, ప్రభువును ఎరిగి ఉన్నాడు అనుకున్నాను. తీరా చూస్తే వాడికి విశ్వాసం లేదంట, వాడికి ఏమీ నమ్మబుద్ధి కాలేదంట. ఇవంతా ఊరికి ఏదో నామకార్థంగా చేస్తారు, దేవుడే లేడు అనుకున్నాడంట వాడు. అలాంటిది దేవుడు ఉన్నాడని నిరూపించాడు దేవుడు, తనంతట తానే ఒప్పుకునేటట్లు చేశాడు దేవుడు. ఒక చిన్న రోగాన్ని పంపించి మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంలోకి వచ్చేసాడు. అల్ప విశ్వాసంలో నుండి విశ్వాసంలో వచ్చి ఇప్పుడు నిలకడ అవుతున్నాడు. జరుగుతుంది ప్రాసెస్. ఆ సంఘస్థులందరూ చక్కగా హెల్ప్ చేస్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తన ఆ మాట చెప్తుంటే షేర్ చేసుకుని నాకు ఎంత ఆనందం అయిపోయిందో. ఇదే కదా మనం కోరుకునేది. ఏ ఒక్కరు నశించడం దేవుని చిత్తమో కాదని, ప్రతి ఒక్కరూ కూడా మనం మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. చిన్న వయసులోనే రక్షణ పొందడం ఇంకా గొప్ప వాక్యం అది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, రెండవ కారణం ఏంటంటే అసలు మనం ఎందుకు ఉపవాసం ఉండాలంటే, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారము మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ జీవితము జీవించాలి అంటే, పరిశుద్ధ జీవితము జీవించుటకు ఉపవాస ప్రార్థన చాలా అవసరము. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు ఈ విధంగా రాయబడింది. అంతట సమూయేలు మిస్పాకు పిలువనప్పుడు, మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఏమున్నారు? ఉపవాసం ఉండి ఏం ఒప్పుకున్నారంట? యెహోవా దృష్టికి మేము, అయ్యో ప్రభువా మేము పాపులమునైనా అని ఒప్పుకున్నారంట. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ వచనం ప్రకారము ఎందుకు మనం ఉపవాసం ఉండాలి అంటే, మనము పరిశుద్ధ జీవితము జీవించుటకు ఉపవాసం ఉండాలి. ఆమేన్. మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, మనం ఉండాలనుకుంటాం కానీ ఉండలేం. మనం గుర్తుపెట్టుకోండి, మన మనుషులం, అందరూ మనుషులే, ఎవరైనా సరే అందరూ బలహీనులే. ఈ రోమపత్రికలో పౌలు గారు చెప్తారు, మనం ఇంకను బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, అనీతిమంతులమై ఉండగా, శత్రువులమై ఉండగా, మనలో మంచి ఏమీ లేదు. అలాంటి పరిస్థితిలో, ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మన కోసం యుక్త కాలమున తన ప్రాణమును పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి సిలువ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులైపోయారన్నమాట. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన వారు ఇప్పుడు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. తీర్పు తీర్చబడింది. ఆ భారమంతా ప్రభు వారు మోసారు మన పక్షంలో. కాబట్టి అందరూ బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, ఆ యేసు ప్రభువారు ఆ సిలువ కార్యం చేయకపోయి ఉంటే మనకు అవకాశము ఉండేది కదా. నరకం నుంచి తప్పించుకునే అవకాశం మనకు ఉండేది కాదు. ప్రభువారు వచ్చి ఆయన మనలను తప్పించారు, రక్షించారు, మనల్ని కాపాడి మనకు నిత్య జీవాన్ని ప్రసాదించారు. ప్రభువారు తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశారు. అందరూ బట్టి సమస్త మహిమ ఘనత దేవునికి కలుగునుగా. ఆమేన్. నెంబర్ 2, రెండవ కారణం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలంటే, పరిశుద్ధ జీవితము జీవించుటకు అని చెప్తారా? నేను పరిశుద్ధ జీవితము జీవించుటకు ఉపవాస ప్రార్థన చేస్తాను. చెప్పండి, మాట చెప్పండి మరి దేవునికి, దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఎందుకు చెప్పండి కారణం? రెండవ కారణం, మనము పరిశుద్ధంగా బ్రతకాలంటే ఈ పాపపు లోకంలో ఎటు చూసినా పాపమే, భ్రష్టత్వంలో నీవు జీవించుతున్నటువంటి ఈ సమాజంలో మనము ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించగలగాలి అంటే మన యొక్క శక్తి సరిపోదు.
మన భక్తి సరిపోదు. We need the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని, పరిశుద్ధుడైన దేవుని సహవాసము, సహాయము మనకుంటేనే తప్ప, ఆయన శక్తిని మనం పొందుకుంటేనే తప్ప మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించలేం. మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి ప్రతిరోజు మనము ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా పనిని ప్రారంభిస్తే ఆ దినమంతా ప్రభు యొక్క సన్నిధి, ఆయన కాపుదల భద్రత మనకు తోడుగా ఉంటుందా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రెండవ కారణం, పరిశుద్ధ జీవితము జీవించడానికి నేనేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేసి నేను పాపాలు ఒప్పుకున్నారా? మనం చదువుకున్నాం కదా మొదటి సమయంలో, వాళ్ళు ఒప్పుకున్నారు, వారు నీళ్లు కుమ్మరించారు. దాని అంటే మనం ఇప్పుడు హృదయాన్ని కుమ్మరించాలి. మన కన్నీటితో యేసయ్య పాదాలను కడపాలి. ఆ పాపాత్మురైన స్త్రీ ఏ విధంగానైతే తన పాపాలు ఒప్పుకుందో, కన్నీటితో యేసు పాదాలు తుడిచి ఆ విధంగా తన ప్రేమను చూపించిందో, మనం కూడా ఉపవాస ప్రార్థనలు అట్టి రీతిగా కన్నీటి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు జవాబిచ్చి తీరుతారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు. ఉపవాస ప్రార్థన కాదు అసాధ్యమైనట్టు ఏదో లేదు. కాబట్టి పరిశుద్ధ జీవితం నాకు కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ముగిస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చివరిది మూడవ కారణం ఏంటంటే, మొదటి యోహాను రెండవ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమిటది? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించుకోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎంత అద్భుతమైనటువంటి, ఆదరించేటువంటి, ధైర్యం ఇచ్చేటువంటి వాక్యం అండి. అవునంటారా కాదంటారా? వాక్యము చాలా అద్భుతమైనటువంటిదండి, శక్తి గలది, బ్రతుకులను మార్చేసేది దేవుని వాక్యం. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం మానొద్దు. ప్రతిరోజు కంటిన్యూ చేయండి, ఇంకా సమయాన్ని పెంచుకోండి, దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తారు. ఆమేన్. ఇప్పుడు చెప్పాలి మీరు మూడవ కారణం, ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? మూడవ కారణము, ఈ లోకమును జయించుటకు మనం ఉపవాసం ఉండాలి. లోకము అనగా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవగుణము. శరీరాశ, నేత్రాశ, జీవగుణము. వీటిని జయించుటకు నేనేం చేయాలండి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. అలా చేస్తే తప్పకుండా లోకాన్ని జయించగలం, పరిశుద్ధంగా జీవించగలం, విశ్వాసములో అభివృద్ధి పొందగలం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయిపోయింది. నవ్వచ్చు కదా, అయిపోయింది అనగా నవ్వాలి. ముగింపు అంటే చాలా ఇష్టం అందరికి. దేవునికి స్తోత్రం. మా పాస్టర్కి ఇంకా ఇష్టం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి 3 విషయాలు చెప్పాను, 3 కారణాలు చెప్పాను. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి. నెంబర్ 1, ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన? అల్ప విశ్వాసమును అధిగమించుటకు, విశ్వాసములో అభివృద్ధి పొందుటకు, విశ్వాసములో నిలకడగా ఉండుటకు నేనేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. అది మొదటి కారణము. రెండవ కారణం ఏమిటి? నేను పరిశుద్ధముగా జీవించుటకు నేను ఉపవాస ప్రార్థన చేసి నా శరీరాన్ని నలగమంటాను. అప్పుడే మనం పరిశుద్ధంగా బ్రతకాలి ఈ పాపలోకంలో. ఆమేన్. హల్లెలూయా. ఎటు చూసినా పాపమే. మరి ఎలా జయించాలి? సాధ్యమేనా? సాధ్యమే. మనుషులకి అసాధ్యం, దేవునికి సాధ్యం. ఆమేన్. నెంబర్ 3, మూడవ కారణం ఏమిటండి? మూడవ కారణం, లోకమును జయించుటకు నేను ఉపవాసం ఉండాలి. లోకం అనగా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవము. ఎంత ఈజీగా పడిపోతామో తెలుసా మీకు? చాలా ఈజీగా మనం పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బలహీనులమండి, భక్తిహీనులమండి. అలాంటి వారిని దేవుడు ప్రేమించి తన ప్రాణం పెట్టాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంత ప్రేమమయ్యాడో, ఎంతగా నన్ను ప్రేమించాడో, అమూల్యమైన రక్తాన్ని కాల్చాడు కదా. కాబట్టి దయచేసి యేసు ప్రభు వారు చేసిన త్యాగం వృధాగా పోకుండా అది ఫలభరితంగా అవ్వాలంటే, అది పని చేయాలి అంటే మనము క్రీస్తు వలె జీవించుటకు ప్రయాసపడాలి. ప్రేమ కలిగి జీవించుటకు మనము
ప్రయాసపడాలి. పరిశుద్ధంగా జీవించుటకు ప్రయాసపడాలి. ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఏది ఊరికనే రాదు, డబ్బులు ఎవరికి ఊరికనే రావు అని ఎవరన్నారు? లలిత జ్యువెలర్స్ ఆయన అప్పుడు దేవునికి స్తోత్రం. ఆయన పేరు మర్చిపోయింది, గుర్తులేదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అలాగే ఊరికే రాదు. ఆశీర్వాదము ఊరికనే రాదు. ఆత్మ పరిశుద్ధ జీవితం ఊరికనే రాదు. వెల చెల్లించాల్సిందే. ఒక విషయం చెప్పనా మీకు, సాల్వేషన్ ఇస్ ఫ్రీ బట్ డిసైపుల్షిప్ ఇస్ కాస్ట్లీ. ఆమేన్, హల్లెలూయా. రక్షణ ఉచితమే, కానీ ప్రభు శిష్యునిగా శిష్యురాలిగా జీవించాలి అంటే వెల చెల్లించాల్సిందే, తప్పించుకోవడానికి లేదండి. క్రైస్తవుని యొక్క జీవితం పూలబాట అనుకుంటున్నారేమో, అది ముళ్ళబాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా చెప్తే ఎవరికి నచ్చదు. వాక్యం ఉన్నట్టుగా చెప్తే నచ్చదు. షుగర్ కోటింగ్ వేసి చెప్తే హీగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. నేను చెప్పలేను అలా, ఎందుకంటే నా వల్ల కాదు. నేను దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పడం నా వల్ల కాదు. దేవుడు ఏది చెప్పమన్నారో అదే మేము చెప్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి విని గ్రహించి దానికి లోబడేవారు ధన్యులు. ఆమేన్. మీరు విన్నారు, మీరు గ్రహించారని నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సింది లోబడాలి. లోబడితే ఆశీర్వాదం. ఆమేన్. దేవుడి మాటలు దీవించాలి. ఆమేన్. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? క్లాస్ అనుకుంటున్నారంటే డౌట్స్ అంటారంటే. దేవుడు మిమ్మల్ని దీవించింది. దేవునికే మహిమ కలుగును. యేసయ్యా, నీ బిడ్డలందరూ మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించాం. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో మాకు నేర్పించారు. చాలా స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడారు. ఎందుకు ఉపవాసం ఉండాలి,